కాళేశ్వరం కమిషన్ ముందు ముగ్గురు కాగ్ అధికారులు విచారణకు హాజరయ్యారు. ముగ్గురిని కూడా ఒకేసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు కమిషన్ చీఫ్. కాగ్ ఇచ్చిన నివేదిక నిజమేనా అని ప్రశ్నించారు. అంశాల వారీగా సిఐజీ అధికారులను విచారించారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన సమాధానాలు డాక్యుమెంట్స్ ఇవ్వాలని ఆదేశించగా రేపటిలోగా అందజేస్తామని చెప్పారు కాగ్ అధికారులు. ఇటు నలుగురు ఈఎన్సీలు సైతం హాజరయ్యారు. వీరు నల్లా వెంకటేశ్వర్లు, హరిరామ్, మురళీధర్ రావు, నరేందర్ రెడ్డి కాగా ఈ నలుగురు ఈఎన్సీలను ఒకేసారి కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు కమిషన్ అధికారులు. ఇంజనీర్స్ పలు డాక్యుమెంట్స్ ను దాచారని కమెంట్ చేసింది కమిషన్. ఇక ఇదిలా ఉండగా డిజైన్స్, డిపిఆర్, నిర్మాణ సంస్థలకు ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందాలపైన ప్రశ్నలు సంధించారు కమిషన్ అధికారులు. అన్నారాం, సుందిల్లా లొకేషన్ మార్పు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారని ప్రశ్నించారు కమిషన్. నాటి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకే ఈ మార్పులు చేశామని అన్నారు అధికారులు. ఈ విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, క్రాస్ ఎగ్జామినేషన్ చేసినట్టుగా తెలుస్తోంది, అసలు అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు నలుగురు అధికారులు హాజరయ్యారు. మురళీధర్ రావు, నల్లా వెంకటేశ్వర్లు, హరిరామ్, అట్లనే సిడిఓ అధికారి నరేందర్ రెడ్డి. ఈ నలుగురు అధికారులను ఈసారి కొంత డిఫరెంట్గా విచారణ చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు ఒక్కొక్కరిని పిలిచి విచారణ చేస్తున్న కమిషన్ ఈసారి నలుగురిని ఒకే దగ్గర కూర్చోబెట్టి ఒక్కొక్కరి తర్వాత విచారణ చేపట్టినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకరి విచారణ తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి అందరూ కూడా అక్కడ అడిగినటువంటి కమిషన్ అడిగినటువంటి ఏదైతే విచారణ ఉందో అది ఒకరికొకరు చర్చలు జరుపుకుంటారు. ఎలాంటి క్వశ్చన్లు రైజ్ చేస్తుంది, ఎలాంటి విచారణ చేపడుతుంది అనేది ఒకరికొకరు చర్చ జరుపుకుంటారు. కాబట్టి ఈసారి అట్లా కాకుండా నలుగురు అధికారులను ఒకే దగ్గర కూర్చోబెట్టి విచారణ చేపట్టినటువంటి కమిషన్ కొన్ని కీలక డేటా సేకరించినటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే అధికారులను ఇప్పటికే ఈ నలుగురు అధికారులే ప్రధానంగా చాలా కీలకం. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించి డిజైన్ అట్లనే డ్రాయింగ్ గీయడంలో సిడిఓ అధికారులు కీలక పాత్ర పోషించారు. అట్లనే మురళీధరరావు, నల్లా వెంకటేశ్వర్లు, హరిరామ్ కాళేశ్వరం కార్పొరేషన్లో కీలక పాత్ర పోషించారు నిధుల సేకరణకు సంబంధించి. ఇక నల్లా వెంకటేశ్వర్లు, మురళీధర్రావు వీళ్ళిద్దరు కూడా కాళేశ్వరం నిర్మాణంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఈఎన్సీలుగా పనిచేశారు వీళ్ళంతా కూడా. ఇప్పుడు కొంత రిటైర్డ్ అయినటువంటి నేపథ్యం. 2016లో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే ప్రారంభ దశ నుంచి ఎండింగ్ దశ వరకు కూడా వీళ్ళు ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నారు. కాబట్టి ఏదైతే ఇప్పటి వరకు అధికారులు చెప్పినటువంటి ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాల ప్రకారంగానే ఈ నలుగురిని విచారించినటువంటి నేపథ్యం. స్పష్టంగా ఈ నలుగురు అధికారులను చాలా స్పష్టంగా చెప్తోంది, అబద్ధాలు చెప్పకండి, ప్రజల సొమ్ము ఇది, ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రాజెక్టు, అబద్ధాలు చెప్పకండి, నిజాలు మాత్రమే మాట్లాడండి అంటూ కూడా కమిషన్ చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఎవరు లొకేషన్ మార్పుకు ఎవరు సహకరించారు, ఎవరు నిర్ణయాలు జరిగాయి, మేడిగడ్డ ఎవరు మార్చారు, లొకేషన్ ఎక్కడైతే తుమ్మిడిఎట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకు ఎవరు మార్చారు, ఎవరి ప్రమేయం ఉంది, డిపిఆర్ వ్యాప్కో సంస్థకు ఎవరు అప్పచెప్పారు, డిపిఆర్ ఆమోదించింది ఎవరు, ఇట్లాంటి అంశాలే ప్రధానంగా ఈ నలుగురిని విచారించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇట్లా దాంతోపాటు జీవో 28 గతంలో ఎక్స్పర్ట్ కావచ్చు, సిడబ్ల్యూసి కావచ్చు, ఆ నిబంధనల మేరకే ఈ పనులన్నీ జరిగాయి అనేది ఈ జీవో 28 అనేది చాలా కీలకం. కాబట్టి జీవో 28 మీద కూడా నలుగురిని ప్రశ్నలు సంధించినటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా ఎవరు కూడా అంటే చాలా ప్రశ్నలకు ఈ నలుగురు అధికారులు చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేసినటువంటి నేపథ్యం మరొకసారి కనిపించింది. ఇందులో నల్ల వెంకటేశ్వర్లు కావచ్చు, గతంలోనే 4 సార్లు కమిషన్ ముందుకు హాజరయ్యారు. చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి నేపథ్యం, గుర్తుకు లేదు, గతంలో జరిగినటివి మరొకసారి రిపీట్ చేసుకొని మరొకసారి చదివిన తర్వాత మళ్ళీ కమిషన్ ముందుకు వచ్చి చెప్తా అనడం కావచ్చు, గుర్తుకు లేదనడం కావచ్చు, ఇట్లాంటి అంశాలు పదే పదే రిపీట్ చేసినటువంటి నేపథ్యం. గతంలో నల్ల వెంకటేశ్వర్ల పైన సీరియస్ అయినటువంటి నేపథ్యం కూడా ఉంది. కానీ ఇవాళ కూడా అదే జరిగింది. ప్రాజెక్టు ప్రధానంగా స్టోరేజ్ కోసం నిర్మించారా, లేకపోతే ఇది ఇన్ఫ్లో అవుట్ఫ్లో వెళ్ళడానికి
చేశారన్న దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎవరు దాని వెనకాల ఉన్నది? స్టోరేజ్ ఆపమన్నది ఎవరు? ఎందుకంటే ఇప్పటికే ప్రాజెక్టు మొత్తం కుంగిపోయింది ఆ స్టోరేజ్ వల్లనే. 3 బ్యారేజీలు స్టోరేజ్ నిల్వ లేకుండా, స్టోరేజ్ కాకుండా వచ్చే వాటర్ మొత్తం కూడా బయటికి వెళ్ళేందుకు మాత్రమే ఒక ఆనకట్టగా ఆ ప్రాజెక్ట్ నిర్మించారు. కానీ ప్రాజెక్టులో డ్యామ్ రూపంలో స్టోరేజ్ చేసిండ్రు. ఆ స్టోరేజ్ వల్ల భూమి కింద ఇసుక కుంగిపోయింది. కుంగిపోయిన వెంటనే 7 బ్లాక్ల సమస్యలు వచ్చినాయి. మొత్తం మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం లీకేజీలు ఏర్పడ్డాయి. మేడిగడ్డ కుంగిపోయినటువంటి నేపథ్యం. కాబట్టి ఇవంతా కూడా ఎవరు బాధ్యులు అన్నదానికి చాలాసేపు ఇబ్బందులు పడ్డా కూడా చివరికి కమిషన్ సంధించినటువంటి ప్రశ్నలకు ఒకే ఒక సమాధానం మురళీధర్ రావు కావచ్చు, నల్ల వెంకటేశ్వర్లు కావచ్చు. గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఎవరు అన్నదానికి సెక్రటరియట్ ప్రభుత్వం అంటే ఎవరు అన్నదానికి మౌనం వహించడం. అంటే ఇట్లా ప్రతి అంశంలో పూర్తిగా డీటెయిల్ చెప్పినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. చివరికి మళ్ళీ కమిషన్ మరొక ప్రశ్నకు సంధించడంతో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్, అట్లనే ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావు, వీరిద్దరి ఆదేశాల మేరకే వాటర్ స్టోరేజ్ చేశారు. అట్లనే లొకేషన్ మార్పులు జరిగినాయి. డిపిఆర్కి సంబంధించి వ్యాప్కో సంస్థకు అప్పచెప్పారు. ఇట్లాంటి అంశాలన్నీ కూడా కేవలం ఇరిగేషన్ మినిస్టర్ అట్లనే గత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాల మేరకే జరిగాయి అనేది చాలా స్పష్టంగా అధికారులు చెప్పినటువంటి నేపథ్యం అయితే ఇవాళ కనిపించింది. అందులో భాగంగానే ఇదే కాదు, గతం నుంచి కూడా ఇదే జరుగుతూ ఉంది. అందుకే ఈ నలుగురే ప్రధానం కీలకం కాబట్టి ఈ నలుగురిని ఇప్పటికే 2-3 సార్లు విచారించింది. అందులో కొందరు 4 సార్లు కమిషన్ ముందుకు హాజరయ్యారు. ఇవాళ మొత్తం కూడా ఇప్పటి వరకు విచారించిన అధికారులు ఏవైతే ఇచ్చిన ఆధారాలు, వాంగ్మూలాల ప్రకారమే ప్రధానంగా కీలక పాత్ర పోషించిన ఈ 4 అధికారులు మురళీధర్ రావు, నల్ల వెంకటేశ్వర్లు, హరిరామ్, అట్లనే నరేందర్ రెడ్డి, వీళ్ళ 4ని మరొకసారి పిలిచి ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అంతా కూడా క్లియర్ చేసి మళ్ళీ పంపించినటువంటి నేపథ్యం ఉంది. ఇందులో కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధుల సేకరణ కావచ్చు, ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెట్టారనేది కూడా ఒక స్పష్టమైన లెక్కలు లేవు. కాబట్టి దీని మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యం జరిగింది. ఈ 4ని కూడా ఒకే దగ్గర కూర్చోబెట్టి 4కి సంబంధించిన అంశాలు కాళేశ్వరం కమిషన్కు ఉన్న డౌట్స్ అన్ని కూడా విచారించినటువంటి నేపథ్యం ఉంది. ఇక మరోపక్క కాగ్కి సంబంధించిన, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయన్నది కాగు రిపోర్ట్ తర్వాతనే బయటకు వచ్చింది. దాని తర్వాత అనేక అంశాలు చోటు చేసుకున్నాయి. అనేక మంది అధికారులను విచారించింది కమిషన్. కాగ్ అధికారులు కూడా ఇవాళ ఆ రిపోర్ట్ పైన కాగ్ అధికారులు కూడా వచ్చారు. కాగు పైన కూడా కాగ్ అధికారులను కూడా ఏ ప్రాతిపదికన ఈ రిపోర్ట్ చేశారనే దాని మీద కూడా విచారించింది. రేపు దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కమిషన్కి అందజేయాలని కూడా కాగ్ అధికారులు